ఈ పేరేటమ్మా? కుశల్ కుమార్. కుశల్ కుమార్, ఈ రాజన్న కాలనీలో ఎప్పటి నుంచి ఉంటున్నారు? చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నావా? ఇక్కడ నుంచి ఎందుకు డంపింగ్ యార్డ్ తీసేయాలంటున్నారు మీరు? కుక్కలు ఎక్కువ అటాక్ చేస్తున్నాయి. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఈ దారిలోని కుక్కలు ఎక్కువగా తిరుగుతూ మా మీదకి కరడానికి వస్తున్నాయి. అందువల్ల ఈ రూట్ లోని వెళ్ళడానికి భయపడుతున్నాం. మరి కలెక్టర్ గారిని ఏం అడుగుదాం అనుకుంటున్నాం? కలెక్టర్ గారు ఈ డంపింగ్ యార్డ్ ని తీసేయండి. కలెక్టర్ గారు, మా భవిష్యత్తు మీ చేతుల్లోనే. కలెక్టర్ గారు, మమ్మల్ని కాపాడండి. కలెక్టర్ గారు, మాకు ఆరోగ్యాలు పాడవుతున్నాయి, దయచేసి డంపింగ్ యార్డ్ ని తీసేయండి. కుక్కలు మా మీద అటాక్ చేస్తున్నాయి, మాకు చాలా భయంగా ఉంది, కలెక్టర్ గారు ఎలాగైనా ఈ డంపింగ్ యార్డ్ తీసేయండి అని వీళ్ళందరూ ప్రాధాయపడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ విషయంలో కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు చేపడతారని ఇక్కడ ఈ ప్రాంత వాసులు మాటలతో కొనియాడుతున్నారు. అందరికీ నమస్కారం అండి, నేను మీ హరి విశ్వనాథ్. గత నెల రోజుల నుంచి కూడా కొత్త వలస మేజర్ పంచాయతీ డంపింగ్ యార్డ్ విషయం చాలా దారుణంగా తయారైంది. ఇక్కడ రాజన్న కాలనీ వాసులు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. అయితే కలెక్టర్ నుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగింది, ఇక్కడ నుంచి డంపింగ్ చేయడం జరగద్దు అనేసి. గత 2 వారాల నుంచి కూడా డంపింగ్ వేయడం ఆపడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న సుమారు 100 టన్నుల పైగా చెత్తని తరలించండి అని చెప్పడానికి నిన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళగా కొద్దిగా దురుసుగా మాట్లాడారనే విషయం తెలుస్తూ ఉంది. అయితే ఇదే విషయంలో కలెక్టర్ నుంచి కానీ ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ కానీ స్థానిక ఎంపీడీఓ కానీ ఎందుకు స్పందించడం లేదు? కొత్త వలస మేజర్ పంచాయతీలో ప్రభుత్వ భూములే లేవా? కొత్త వలస మండలంలో ఎన్నో ఆక్రమణలు జరుగుతున్నాయి, ప్రభుత్వ భూమి ఎతకడానికి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? ఇలాంటి క్వశ్చన్లు ఎన్నో మనం వింటున్నాం. అయితే ఈ యొక్క పోరాటంలో సాక్షాత్ కూటమి నాయకుడు, జనసేన శృంగవరపుకోట నియోజకవర్గ నాయకులు ఒబ్బిని సన్యాసినాయుడు మనతో ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకుడే పోరాడుతున్నాడంటే హాస్యాస్పదంగా ఉంది. అయితే అతన్ని అడిగి తెలుసుకుందాం అసలు విషయం ఏమిటి, అసలు ఈ రాజన్న కాలనీ విషయంలో ఆయన ఏం చెప్దాం అనుకుంటున్నారు. ఈ రాజన్న కాలనీ డంపింగ్ యార్డ్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి మన జనసేన కార్యకర్తలు నా దగ్గర రావడం జరిగింది. జనసేన కార్యకర్తల కోరిక మేరకు ఈ ఊరు నేను సందర్శించి ఈ డంపింగ్ యార్డ్ అంతా చూశాను, ఇక్కడ వాతావరణం చూశాను. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనల ప్రకారము 500 మీటర్ల దూరంగా ఉండాలి ఏదైనా డంపింగ్ యార్డ్ పెట్టేటప్పుడు. అలాగే గ్రామ పంచాయతీ పర్మిషన్ అనుమతులు ఉండాలి, గ్రామ పంచాయతీ తీర్మానం ఉండాలి, ఎంఆర్ఓ ల్యాండ్ అలర్ట్ చేయాలి, పొల్యూషన్ బోర్డులో కూడా అనుమతి ఇవ్వాలి. ఇవన్నీ చూసిన తర్వాత కరెక్ట్గా అప్రూవల్ ఇవ్వాలి. ఇవేమీ జరగకుండానే ఇక్కడ డంపింగ్ యార్డ్ పెట్టారు. కానీ ఎంఆర్ఓ అలాట్మెంట్ అయితే సర్వే నెంబరు అర్ధానపల్లి సర్వే నెంబర్ 56 సర్వే నెంబర్లో అలర్ట్ చేశారు. అది మన కాగితం కూడా ఆర్టీఏ ద్వారా వచ్చింది. కానీ ఇక్కడ డంపింగ్ యార్డ్ పెట్టడం ఎక్కడ జరిగింది? దీనివల్ల గత 10 ఏళ్ళుగా ఇలాంటి పోరాటాలు చేశారు. అనేక మంది నాయకులు ఎలక్షన్ ముందు చేస్తామని చెప్పి ఎవరిని చేయకుండా మొత్తం మీద అందరూ కూడా మోసం చేశారు. ప్రజెంట్ అయితే మన జనసేన కార్యకర్తలు పిలుపు మేరకు దీని మీద మేము ఆర్టీఐ లెటర్ పెట్టాము, కంప్లైంట్లు కూడా పెట్టాము, ఎంఆర్ఓని ఎండిఓని కలెక్టర్ని 6 సార్లు గెలిచాము, ఎమ్మెల్యేకి ఎంపీకి మంత్రికి కూడా వినతిపత్రాలు ఇచ్చి పరిష్కారం చేయమని అడిగాము. ఈ రకంగా రాజకీయ నాయకుల్ని అధికారులు కూడా మేము ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నాం. జనసేన పార్టీ కూటమిలో ఉండి కూడా మరి ఈ విషయం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి వెళ్ళకపోవడం వల్లే ఈ యొక్క ఇష్యూ ఇంతవరకు పెండింగ్ అయిపోయింది. కాబట్టి ఇది ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి కూడా మేము సిద్ధపడ్డాం. ఇప్పుడు కూడా పరిష్కారం కాలేదు కాబట్టి. అయితే పొల్యూషన్ బోర్డులో వచ్చి ఎంక్వైరీ చేశారు. ఇక్కడ 125 మీటర్లే ఉంది. ఈ చెత్త, తడి చెత్త, పొడి చెత్త షెడ్ కూడా ఏ రకంగా కార్యక్రమాలు చేయకుండా ఖాళీగా ఉంది. కాబట్టి ఈ చెత్తను వెంటనే త్వరలో తరలించేయండి. మరి వేస్ట్ మెటీరియల్ ఏదైనా ఉంటే 1 ఎకరా భూమి వేరే చోట కేటాయించి అక్కడ మాత్రం డంప్ చేయమని చెప్పేసి పొల్యూషన్ బోర్డు ఆదేశాలు కలెక్టర్ గారికి, పంచాయతీ ఈఓ గారికి ఇవ్వడం జరిగింది. మాకు కూడా కాపీ ఇచ్చారు. కాబట్టి ఏ రకమైన అనుమతి లేకుండా చట్టవిరుద్ధంగా పెట్టిన ఈ డంపింగ్ యార్డ్ని వెంటనే తొలగించి వీళ్ళ ఆరోగ్యాలు కాపాడాలని చెప్పి మేము కోరాము. అంతేకాకుండా ఈ చెత్త తగలేయడం వల్ల ఈ కొండ మీద ఉన్నటువంటి చెట్లు కూడా మరి ఆకులు పూర్తిగా ఎండిపోయి కాలిపోయి చెట్లు కూడా తగలడిపోయి ఈ చెట్లు కూడా కాలిపోయి పర్యావరణం దెబ్బతింటా ఉంది, ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విషయాలు ఈ డంపింగ్ యార్డ్ని సరైన ప్లేస్కి తరలించమని ఎంఆర్ఓ చెప్పడంతో ఎంఆర్ఓ కూడా సైట్ కేటాయించారు. మరి ఎంఆర్పురంలో శ్మశాన దగ్గర గడ్డ దగ్గర ఒక సైట్ చూశారు. అలాగే కొత్త వలస రెవెన్యూ పరిధిలో జగనన్న కాలనీ దగ్గర కొండ మీద ఒక సైట్ చూశారు. మా వాళ్ళు కూడా 2 చోట్ల మేము కూడా వీళ్ళు సందర్శించాము. 2 చోట్ల డంపింగ్ చేయడానికి అనుగుణ ప్రదేశాలు. కాబట్టి
అనుగుణ ప్రదేశాలే తప్పనిసరిగా డంపింగ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉంటే, ఇంకో పక్క రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎక్కడ ఎకరాలాంటి కేటాయిస్తే డంపింగ్ యార్డ్కి చుట్టుపక్కల 50 ఎకరాలు కూడా సేల్స్ పడిపోతాయి, వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం పోద్దని చెప్పేసి సిండికేట్ అయిపోయి మొత్తం కొత్త వలస మేజర్ పంచాయతీలో ల్యాండ్స్ వాల్యూ పెరగడంతో ఎక్కడ కూడా అడుగు పెట్టకుండా జనాలు రెచ్చగొట్టి కృత్రిమంగా అలాగే పంచాయతీలు కూడా మేనేజ్ చేసి ఈ డంపింగ్ యార్డు అక్కడే ఉంచాలనే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఇంకా 45 రోజులు అయినప్పటికీ ఇప్పటికీ కూడా పోరాటం చేసిన ఈ సమస్య తేల్చకుండా అధికారుల మీద ఒత్తిడి తేవడంతోనే వాళ్ళు మేనిమేస్తా లెక్క పెడుతున్నారు. కానీ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేదు లేదు. అధికారులు ఇప్పటికీ తేల్చకపోతే మా కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు కాబట్టి ఇది ఇమీడియట్గా తేల్చాల్సిందే. తేల్చే వరకు జనసేన పార్టీ మేము వదిలిపెట్టేది లేదు. అటు పవన్ కళ్యాణ్ గారికి, పంచాయతీ కమిషనర్ కృష్ణతేజ్ గారికి, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి, హెడ్ ఆఫీస్కి, అంతేకాకుండా మరి రెవెన్యూ సీసీఎల్ఏ కమిషనర్ కూడా దీని మీద ఫిర్యాదులు చేసినా సరే దీని మీద ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఈ రకంగా చేయకపోతే అప్పటికి కోర్టుకో లేకపోతే గ్రీన్ ట్రిబ్యునల్కి వేసి కూడా ఈ సమస్య పరిష్కారం చేసే వరకు కూడా వదిలిపెట్టేది లేదని చెప్పేసి జనసేన పార్టీ తరఫున ఈ గ్రామస్తులకి హామీ ఇవ్వడమే కాదు, ఈ పోరాటం దండగా ఉండి దీన్ని కొనసాగిస్తాం, దీన్ని తరలించే వరకు కూడా పోరాడి తీరుతామని చెప్పేసి జనసేన పార్టీ తరఫున ఈ ప్రజలకి డంపింగ్ యార్డ్ బాధితులకి మేము హామీ ఇస్తున్నాం. అయితే మన ఇక్కడ రాజన్న కాలనీ మహిళలు ఉన్నారు. ఇక్కడ మనం వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ, రాజన్న కాలనీ ఉన్నప్పటి నుంచి డంపింగ్ యార్డ్ అనేది ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుందని, ఇక్కడ చాలా మంది రోగాలు బారిన పడుతున్నారు అనేసి ఎన్నో ధర్నాలు చేశారు. అసలు దీనివల్ల మీకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? బాబు దయించి పట్టుకు వెళ్ళిపోండి బాబు. అది ఎప్పటి నుంచో పోరాడుతాను, ఎవరు కూడా మాకు ముందుకి ఎవరు రాలేదు. ఏదో ఆ బాబు దయచూసి మమ్మల్ని పైకి తీసుకురానందుకు తయారయ్యారు. అందు గురించి ఈ చెత్త మాత్రం పట్టుకుపోవడం మంచిది. ఎక్కడైనా తీసి స్థలం చూసి పట్టుకెళ్ళండి. మేము మాత్రం ఇబ్బందులు పడతాను. పిల్లలకి, పెద్దోళ్ళకి, అందరికీ జ్వరాలు, ఎవరు కూడా బాగా లేవు. అందు గురించి మిమ్మల్ని దయించి మీరు పట్టుకెళ్తే మంచిది. అయితే ఒక విషయం ఇక్కడ బాగా రేదుతుంది. ఇక్కడ ఆడపిల్లలు అయిన అవనియండి, అదే విధంగా అబ్బాయిలు అవనియండి, ఏదైనా సంబంధాలు వస్తే ఈ డంపింగ్ యార్డ్ చూసి వెనక్కి వెళ్ళిపోతున్నారండి. ఎంతవరకు వాస్తవం? అది నిజం బాబు. అది పిల్లలకి, చిన్నోళ్ళకేటి, ఆడపిల్లలు, మగపిల్లలకు కానీ ఎవరు కూడా సంబంధాలకు వస్తే వెనక్కి వెళ్ళిపోవడం తప్పించి చీచి ఇక్కడికి మేము ఎంత మాత్రం మేము పిల్లలు చేసుకోము అని అంటారు బాబు. మీరు మాత్రం ఇది కదిలించి పట్టుకెళ్ళిపోవడం మాకు మంచిది. అయితే చూశారు కదా, ఇక్కడ రాజన్న కాలనీ వాసులు ఎప్పటి నుంచో ఈ యొక్క డంపింగ్ యార్డ్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నామని, రోగాల బారిన పడుతున్నామని, పిల్లలు అనారోగ్యం దెబ్బతింటుందని, ముసలి వాళ్ళు కూడా చాలా మంది మంచాన పడే పరిస్థితి కనబడతా ఉందని, యువకులు అవనియండి, యువతులు అవనియండి, పెళ్లికి వచ్చే వయసు వచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా సంబంధంకి వచ్చేసరికి ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉంది, ఇక్కడ అనారోగ్య పాలు ఉంటుంది, మనం కానీ పెళ్లి చేసుకుని ఇక్కడికి వస్తే మన పరిస్థితి కూడా ఇలాగే తయారవుతుందని చాలా మంది బ్యాక్ స్టెప్ వేసి వెనక పరిస్థితి కూడా ఇక్కడ కనబడతా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా పిల్లలు డైరెక్ట్ కలెక్టర్ గారిని అడుగుతున్నారు, మా భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది, కాపాడండి, ఇక్కడ డంపింగ్ యార్డ్ తరలించండి అని వాళ్ళ యొక్క చిన్నారులు అనే పదాలు కూడా మనం వింటున్నాం. ఈ విషయంలో కలెక్టర్ వెంటనే స్పందించి ఇక్కడ నుంచి తరలించాలని, రాజన్న కాలనీకి ఉపశమనం కల్పించాలని ఇక్కడ ఉన్న ప్రాంత వాసులందరూ కూడా కొనియాడుతున్నారు. ఏది ఏమైనా సరే ఇటు కలెక్టర్ కానీ, ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ ఏమి స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. చూస్తూనే ఉండండి FTP న్యూస్. మరిన్ని వివరాలతో ముందు.